లేకుండా ఉన్నాయి. మనం వింటా ఉంటాం, ఏదైనా ఒక ఆఫీస్కి వెళ్తారు మీరంతా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మీరు ఎక్కడ ల్యాండ్ కొంటుంటారు, లేకపోతే హౌస్ రిజిస్ట్రేషన్కి వెళ్తుంటారు, ఏదో ఒక పని మీద వెళ్తారు అనుకోండి. ఇట్లాగే ఒక గవర్నమెంట్ ఆఫీస్ ఉంటుంది. మన రోహిత్ గారు కూర్చున్నట్టే చైర్లో ఒక ఎంఆర్ఓ గారు ఎవరో కూర్చొని ఉంటారు. అక్కడ డోర్ ఉంటుంది. మనం ఎవరు లోపలికి రావడానికి కూడా డేర్ చేయం. ఆ ఎంఆర్ఓ ఆఫీస్ రూమ్లోకో లేదా తహసీల్దార్ రూమ్లోకో వెళ్ళటానికి మీరు గుర్తుండేవి లేదు మీకు, మనకి చిన్న డోర్లు ఉండే, హాఫ్ డోర్స్ ఉండే కొన్ని ఆ గవర్నమెంట్ ఆఫీసులకి. అంటే వాళ్ళ కాళ్ళు కనపడుతుంటాయి, ఫేస్ కనపడదు. సో కింద నుంచి చూసేవాళ్ళం, కాళ్ళు ఆఫీసర్ గారు ఉన్నారు లేదని చూసుకొని ధైర్యం చేసి లోపలికి వెళ్ళేవాళ్ళం. ఆయన ఎదురుగా కుర్చీ ఖాళీ ఉన్నా కూడా కూర్చుంటానికి ఎప్పుడు సాహసం చేసేవాళ్ళం కాదు ఎవరు కూడా, మనం ఎవరు అని. ఎందుకంటే కూర్చుంటే మన పని చేస్తాడో లేదు. సరే నోరు తెలిసి అడిగితే, ఏమైనా నీకు ఈ పని చేయడం కోసం ఉన్నావా, మాకు వేరే పని లేదా, రేపు రాపు ఎల్లుండి రాపు. 4 రోజులు తిరిగాక 5వ రోజు ఎవరో అటెండర్ చెప్తాడు, ఏం సార్ నీకు దిమాక్ ఉందా లేదు, నువ్వు మొన్నే 100 రూపాయలు ఇచ్చిండి అయిపోయింది కదా, ఈ పనికి 500 లంచం వేయాలి, సరే 200 నాకు నీకు ఎందుకు నేను చేపించి పెడతా అని చెప్తాడు. చట్టం ఏమొచ్చింది, పౌర సేవ పత్రాలు, సిటిజన్స్ చార్టర్ అని చెప్పి. అసలు ప్రతి గవర్నమెంట్ ఆఫీసు ఎందుకోసం ఉంటుంది? డెఫినెట్గా అది ప్రజలకు ఏదో ఒకటి చేయడానికి ఏదో ఉంటుంది. సో ఆఫీసు పబ్లిక్ ఏమేమి సర్వీసెస్ ఇవ్వాలి, ఏ సర్వీస్ ఎన్ని రోజుల్లో ఇవ్వాలి, ఆ సర్వీస్కి ఎవరు బాధ్యులు, ఏ ఆఫీసర్ రెస్పాన్సిబుల్, ఆయన పేరు, డిజిగ్నేషను, ఆ స్పెసిఫైడ్ సర్వీసు చెప్పినన్ని రోజుల్లో ఇవ్వకపోతే ప్రజలకి ఆ ఆఫీస్ కట్టేటువంటి పెనాల్టీ ఏంటి, ఆ పెనాల్టీ కూడా ఎవరు కట్టాలి? మళ్ళీ గవర్నమెంట్ పని కాదు. ఏ ఆఫీసర్ అయితే ఆ పనికి రెస్పాన్సిబుల్లో అతని శాలరీలోంచి కట్ చేసేవాళ్ళు. ఉదాహరణకి క్యాస్ట్ సర్టిఫికేట్ మీకు 5 రోజులు ఇవ్వాలని రూల్ ఉందనుకోండి, అక్కడ బోర్డు మీద రాసి పెడతారు, క్యాస్ట్ సర్టిఫికేట్ 5 రోజుల్లో ఇవ్వాలను, దీనికి ఎంఆర్ఓ గారు బాధ్యులు అని రాసి పెట్టుంటే మీరు ఏం చేస్తారు? ఇవ్వకపోతే రోజుకి 50 రూపాయలు పెనాల్టీ అని బోర్డు మీద రాసింది అనుకోండి, ఇంకప్పుడు మీరు తలుపు తీసుకొని తొంగి చూసేవాళ్ళు. ధైర్యంగా మనం ఇట్లా నిలబడి, ఇగో సర్టి నాకు అప్లికేషన్ రెసిప్ట్ 3 రోజుల తర్వాత వస్తా, ఇవ్వకపోతే రోజుకి 50 రూపాయలు పెనాల్టీ వసూలు చేస్తాను, మనం నిలబడి అడగలుగుతుంది ధైర్యం. సో ప్రజల్లో కాన్ఫిడెన్స్ని పెంచుతుంది. అలాంటి బోర్డులు లోక్సత్తా చేసిన ఎఫెక్ట్ వల్ల ఒక చట్టం వచ్చింది, ప్రతి ఆఫీసులో ఒక పౌర సేవా పత్రం ఉండాలి. వర్క్ ఇన్ టైంలో ప్రజలకి చేయకపోతే పెనాల్టీ ఎంతో చెప్పాలి. మనం చేసిన ఎఫెక్ట్ వల్ల 2 శాఖల్లో, మున్సిపాలిటీలో అలాగే పంచాయతీలో రోజుకి 50 రూపాయల పెనాల్టీ చట్టం వచ్చింది. ఆ రోజుల్లో ఏం చేసాం, దానికి ప్రచారం కోసం ఎవరైతే మున్సిపాలిటీ వాళ్ళ దగ్గర నుంచి 50 రూపాయల పెనాల్టీ వసూలు చేస్తారో వాళ్ళకి లోక్సత్తా ఒక 50 రూపాయలు ఇన్సెంటివ్ కింద ఇస్తామని చెప్పి కూడా అనౌన్స్ చేసాం. ఎందుకంటే దాన్ని ప్రమోట్ చేయడం కోసం, చట్టాన్ని ప్రమోట్ చేయడం కోసం. అయితే ఏమైంది ఆ చట్టం? మీరు ఎవరైనా విన్నారు ఇప్పటిదాకా సిటిజన్ చార్టర్ అని? సో నేను రాజేంద్ర నగర్ అని హైదరాబాద్లో ఒక మున్సిపాలిటీ ఉంటుంది. ఆ మున్సిపాలిటీ ఉంటే ఆ మున్సిపల్ ఆఫీస్కి వెళ్తే చూశాను, ఎందుకో ఏదో పని మీద వెళ్ళా, సిటిజన్ చార్టర్ బోర్డు ఎక్కడ ఉందంటే ఎక్కడ కనపడలా. మొత్తం ఆఫీస్ తిరిగితే అక్కడ ఒక స్టెయిర్ కేసు ఉంది, దాని కింద టాయిలెట్స్ ఉన్నాయి, ఆ పక్కన పడేసింది బోర్డు. అంటే లిటరల్గా బోర్డు రాయించారు, మంచిగా ఐరన్ ఫ్రేమ్తో బోర్డు రాయించారు, ఎందుకంటే అది రాయించారు కదా. కానీ ఆ బోర్డు ఆఫీసులో ఎదురుగా పెడితే ఆఫీస్కి వచ్చే ప్రతి వాడికి ఏ పని ఎన్ని రోజుల్లో చేయాలో తెలిస్తే చేయకపోతే వీడిని అడుగుతారని చెప్పి వాళ్ళకి స్పష్టంగా తెలుసు. కాబట్టి ప్రజలు ప్రభువులు కావడం ఇష్టం లేదు, ప్రజలు ఆ క్వశ్చన్ చేయడం ఇష్టం లేదు. ప్రజలకి ఏ సర్వీస్ ఇస్తున్నా అది వాళ్ళు ఫేవర్గానే పొందాలి తప్ప, ఎంఆర్ఓ గారు నా మీద నాకు చాలా మేలు చేశాడు, క్యాష్ సర్టిఫికేట్ ఇచ్చాను అనుకోవాలి తప్ప ఇది నా రైట్ అని అనుకునే